శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని రవీంద్రనగర్ పాత హౌసింగ్ బోర్డులో గల ఉమా మహేశ్వర హరిహరయ్యప్ప దేవస్థానంలో ఘనంగా నిర్వహించారు. పూజ్యశ్రీ దామోదర గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతో అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వందల సంఖ్యలో భక్తులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి పూలతో అలంకరించి తదనంతరం స్వామివారికి అభిషేకాల కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ మెంబర్లు కోల వేణుగోపాలరెడ్డి, బ్యాటరీ అశోక్ ఈ పూజకు కావలసిన సామాగ్రితో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఎప్పటిలాగే అయ్యప్ప భక్తులకు భిక్షాటన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ షష్ఠి దినోత్సవంలో పాత హౌసింగ్ బోర్డుకు చెందిన రవీంద్రనాథ్తో పాటు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేపట్టారు. నరదృష్టి, వివాహం కాని యువకులు, ఉద్యోగం వ్యాపారంలో ఒడిదుడుకులు, కుటుంబంలో అశాంతి తదితర దోషాలన్నీ తొలగిపోవాలనే ఉద్దేశంతోనే ఈ షష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు దామోదర గురుస్వామి భక్తులకు వివరించారు. ఓల్డ్ హౌసింగ్ బోర్డులో గల మన హరిహర ధర్మక్షేత్రం లోపల అశేషమైనటువంటి జనవాహిని మధ్య లోపల స్వామి సుబ్రహ్మణ్య స్వామి వేడుకలు దిగ్విజయంగా ఆలయ కమిటీ ఆధ్వర్యం లోపల జరుపుకోవడం జరిగింది. సంవత్సరం లోపల చేసేటువంటి సుబ్రహ్మణ్య స్వామి పూజ ఒక ఎత్తు అయితే, ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు చేసేటువంటి పూజ సంవత్సరం లోపల చేసేటువంటి పూజ ఫలితాన్ని అంటే కూడా మహత్తరమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంటుందని చెప్పేసి మనకి శివపురాణం లోపల వాల్మీకి రాసినటువంటి శివపురాణం లోపల చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాన్ని అనుసరించి మన హౌసింగ్ బోర్డు, ఓల్డ్ హౌసింగ్ బోర్డు రవీంద్రనగర్లో గల హరిహర ధర్మక్షేత్రం లోపల ఆలయ కమిటీ ఆధ్వర్యం లోపల అశేష జనవాహిని మధ్య లోపల ఈ పూజా కార్యక్రమాన్ని మబ్బులో 7:30 గంటల నుంచి నిర్వహించడం జరిగింది. ఈ పూజ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులతోని వాళ్ళు అనుకున్నటువంటి పనులు 100% అయిపోతాయన్నట్లు ఏమాత్రం కూడా సందేహం లేదు.